వైసీపీకి తప్పులు చేయడం అలవాటుగా మారిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రసాదాల్లో కల్తీతో పాటు నాణ్యత లేదని ఎప్పటినుంచో అంటున్నామని చెప్పారు. బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలన్నారు పవన్ కళ్యాణ్. కేబినెట్, అసెంబ్లీలో అపవిత్రతపై చర్చ జరగాలన్న పవన్, సీబీఐ విచారణకి ఇవ్వాలో లేదో అనే అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలన్నారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు, చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచులకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఒకరు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు. అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్టరేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది. ఈరోజు చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు, అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, లక్షల లడ్లు కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం, తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. మీకు చాలా పకడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. అలవాటు అయిపోయింది, ఆలవాలం అయిపోయింది. ఇంక ఇక్కడితో ఆగాలి ఇది. కానీ ఇప్పుడే ఫుల్ స్టాప్ టు దిస్. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది, వచ్చినప్పుడు మీరు పంపించిన ల్యాబ్స్కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకుని చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? అంటే అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు, మీరు ఎవరు చైర్మన్ కానీ, ఈవో కానీ. అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది. చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి.